అరుణాచల్ ప్రదేశ్లో అప్లై చేస్తే జీడిఎస్ జాబ్ వస్తుంది. అండ్ మేఘాలయలో అప్లై చేస్తే జీడిఎస్ జాబ్ వస్తుంది. లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఎక్కడ అప్లై చేసినా జీడిఎస్ జాబ్ వస్తుంది. లేకపోతే ఛత్తీస్గఢ్లో అప్లై చేస్తే జీడిఎస్ జాబ్ వస్తుంది. లేకపోతే బీహార్లో అప్లై చేస్తే జీడిఎస్ జాబ్ వస్తుంది. సో ఇలా వస్తుంది. ఈ స్టేట్లో అప్లై చేస్తే వస్తుంది అని చాలా మంది చెప్తున్నారు బ్రో. అండ్ నువ్వు ఏం చెప్పట్లేదు, ఏ స్టేట్కి అప్లై చేయాలో చెప్పట్లేదు. ప్లీజ్ బ్రో ఏ స్టేట్కి అప్లై చేయాలి, ప్లీజ్ బ్రో రిప్లై బ్రో అని చాలా మంది కామెంట్ నన్ను అడుగుతున్నారు. సో నేనైతే ఈ స్టేట్కి అప్లై చేయండి జాబ్ వస్తుందని చెప్పను బ్రో. ఏంటి బ్రో అంత మాట అన్నావు అంటే నేనేం చెప్తున్నాను అంటే నేను యూట్యూబ్ వ్యూస్ కోసము లేకపోతే డబ్బుల కోసము ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి మీకు ఇక్కడ అప్లై చేస్తే జాబ్ వస్తుంది, ఈ స్టేట్లో అప్లై చేస్తే జాబ్ వస్తుంది, ఈ స్టేట్లో కట్ ఆఫ్ తక్కువ ఉంది మీరు ఎక్కడ అప్లై చేయండి అని నేను చెప్పను. ఎందుకంటే నేను హానెస్ట్గా జెన్యున్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. సో నేను ఆ వీడియో కొంచెం లేట్ అయినా సరే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా క్లారిటీగా జెన్యున్గా ఉంటుంది. సో నేనైతే ఈ స్టేట్కి పెట్టుకున్నాను అసలు నేను చెప్పను. ఈ సర్కిల్లో ఈ స్టేట్కి అప్లై చేయండి, ఈ సర్కిల్కి అప్లై చేయండి అసలు చెప్పను. నేను ఇప్పుడు నేను వచ్చేసి ఈ వీడియో ఇప్పుడు నేను చేసిన వీడియో కనుక మీకు సోల్ కనుక మీకు అర్థమైతే మీరే మీ ఓన్గా మీరే పెట్టుకుంటారు. ఎవరిని అడగాల్సిన పని లేదు ఎక్కడ పెట్టుకోవాలనేది. సో ఈ వీడియోలో అన్ని నిజాలే మాట్లాడతా, క్లియర్గా మాట్లాడతా, క్లారిటీగా మాట్లాడతా. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను అసలు మెయిన్గా సెలక్షన్ ప్రాసెస్ ఏంటిది, ఐ మీన్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్, కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి, అండ్ ఈ రిజర్వేషన్ ఎలా కీ రోల్ అంటే జాబ్ రావడానికి ఎలా కీ రోల్ ప్లే చేస్తాయి అనేది వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా చాలా జెన్యున్గా ఉంటుంది అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. సో మీరు లైక్ కొట్టారనుకుంటున్నా. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఎందుకంటే మీరు అలా నొక్కితే నేను వీడియో పెట్టంగానే నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే తప్పకుండా చేయండి. అండ్ సోది లేకుండా క్లారిటీగా మ్యాట్లోకి వచ్చేద్దాం. సపోజ్ జీడిఎస్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు మీకున్న అడ్వాంటేజ్ ఏం లేదంటే అక్కడ వాళ్ళు మామూలుగా మీరు వెబ్సైట్లో కనుక వెళ్తే ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని కొట్టినా ఓపెన్ అయింది. ఇప్పుడైతే సర్వర్ కొంచెం బిజీగా వస్తుంది. సో సర్వర్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే మీకు అక్కడ డెస్క్టాప్లో మీకు వేకెంట్ పోస్ట్ అనే ఉంటాయి. ఫస్ట్ నోటిఫికేషన్ కింద వేకెంట్ పోస్ట్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏ సర్కిల్లో ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లియర్గా చూపెడతారు. సో అట్లా అదైతే మీకు తెలిసి ఉండాలి. సో ఎందుకంటే నేను ఇప్పుడు నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ సపోజ్ తెలంగాణ సర్కిల్ ఉంది. తెలంగాణ సర్కిల్లో ఖమ్మం డివిజన్లో 100 పోస్టులు ఉన్నాయి అనుకోండి. 100 పోస్టులు ఉన్నాయంటే వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. 100 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ వాళ్ళకి ఇన్ని పోస్టులు ఉంటాయి, ఎస్టీ వాళ్ళకి అంటే షెడ్యూల్ కాస్ట్కి ఇన్ని పోస్టులు ఉన్నాయి, షెడ్యూల్ ట్రైబ్స్కి ఇన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ ఓబీసీ వాళ్ళకి ఇన్ని పోస్టులు ఉంటాయి, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్ని పోస్టులు ఉంటాయి, అండ్ అన్రిజర్వ్డ్ ఇన్ని పోస్టులు ఉంటాయి. సో అలా డివైడ్ చేస్తారు కమ్యూనిటీ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఖమ్మం డిస్టిక్ తెలంగాణ సర్కిల్లో ఉన్న ఖమ్మం డివిజన్ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. ఎగ్జాంపులే చెప్తున్నా. సో ఆ ఎగ్జాంపులే. సో మనకి 23 సర్కిల్ ఉన్నాయి. 23 సర్కిల్లో మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. నేను ఖమ్మం ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది ఒకటి తీసుకొని చెప్తున్నా. సో ఇక్కడ ఏంటిదంటే ఖమ్మం సర్కిల్లో 100 పోస్టులు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు 100 లేవు, ఇంకొంచెం నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. 100 పోస్టులు మీకు అర్థం అవడానికి చెప్తున్నా. సో 100 పోస్టులు ఉన్నాయి అనుకోండి. 100 పోస్టుల్లో అయిపోయింది. 100 పోస్టుకి అప్లై చేశారు. అప్లికేషన్ మొత్తం 100 పోస్టులు మళ్ళీ ఎస్టీఎల్కి 10 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలకి 10 పోస్టులు డివైడ్ చేశారు, ఎస్టీలకి 10 పోస్టులు డివైడ్ చేశారు, ఓబీసీ వాళ్ళకి 10 పోస్టులు, జనరల్ వాళ్ళకి 10 పోస్టులు, అంటే యూఆర్లో కొన్ని పోస్టులు పోయినాయి. సో దీంట్లో వచ్చేసి మనకి మామూలుగా ఈడబ్ల్యూఎస్లో 10 పోస్టులు ఇలా అంటే ఎస్సీ వాళ్ళకి 10, ఎస్టీ వాళ్ళకి 10, అన్రిజర్వ్డ్లో 10, యూడబ్ల్యూఎస్లో 10, అన్రిజర్వ్డ్కి ఒక 60 పోస్టులు ఉన్నాయి అనుకోండి. మొత్తం 100 పోస్టులుగా డివైడ్ చేశారు. మనకి ఆల్రెడీ చూపెట్టాను నోటిఫికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ అంతా అయిపోయింది, అందరూ అప్లై చేశారు, అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఈ 100 పోస్టులకి తెలంగాణ సర్కిల్లో ఖమ్మం డివిజన్లో 1000 మంది అప్లై చేశారు అనుకుందాం. సో నాన్ లోకల్ అవ్వచ్చు, మొత్తం ఆల్ ఇండియా త్రూఅవుట్ ఆల్ ఇండియా కాబట్టి ఎంతమంది అప్లై చేశారు, 1000 మంది అప్లై చేశారు అనుకున్నాం 100 పోస్టులకి అనుకున్నాం. సో బయటికి చెప్పరు ఎంతమంది అప్లై చేశారని. నేను ఎగ్జాంపుల్గా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఎగ్జాంపుల్ ఓన్లీ. సో 100 పోస్టులకి 1000 మంది అప్లై చేశారు. సో ఇక్కడ చూడండి 100 పోస్టులకి 1000 మంది అప్లై చేశారంటే చాలా ఎక్కువ మంది అప్లై చేశారు. సో సెలెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక మార్కు పెడతారు. వీళ్ళందరినీ 1000 మందిలో నుంచి 100 మందిని ఫిల్టర్ చేయడానికి ఒక మార్కు పెడతారు. ఆ మార్క్ ఏంటంటే 95% ఎబోవ్ ఉన్న వాళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు. ఫస్ట్ 95%
డిస్క్వాలిఫై అని చెప్తారు. ఈ 95% మార్క్ ఏమంటారంటే కట్ ఆఫ్ మార్క్ అంటారు. మీకు అర్థమైంది క్లారిటీగా? సో ఏంటిదంటే ఫిల్టర్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే 95% ఎబోవ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. 95% కానీ దిగువ తక్కువ ఉన్న వాళ్ళని 93 ఉన్నా 94.5 ఉన్నా క్వాలిఫై కాదు, వాళ్ళు డిస్క్వాలిఫై. సో 95% ఎబోవ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. దీన్ని ఏమంటారంటే కట్ ఆఫ్ మార్క్స్ అంటారు. కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు పెడతారంటే ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 100 మంది అప్లై చేశారు, 1000 పోస్ట్ 100 పోస్టులు ఉన్నాయి, 1000 మంది అప్లై చేశారు. సో ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఫిల్టర్ చేయడానికి వాళ్ళు ఎక్కువ కట్ ఆఫ్ పెడతారు. అంటే తక్కువ పోస్ట్ నుండి ఎక్కువ మంది అప్లై చేస్తే కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటది. అది కాకుండా పోస్ట్ కనుక ఎక్కువ ఉండి తక్కువ మంది అప్లై చేశారు అనుకోండి, కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటది. మీరు చూసుకున్నట్టయితే, మీరు అరుణాచల్ ప్రదేశ్ లో చూసుకున్నట్టయితే, వేరే స్టేట్ లో చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటది. అక్కడ ఏంటిదంటే చాలా తక్కువ, చాలా తక్కువ మంది అప్లై చేస్తారు, అందుకని ఎక్కువ పోస్టులు ఉంటాయి. అందుకని మాక్సిమం చాలా మందికి అప్లై చేస్తారు అని. సో అది పక్కన పెట్టండి. సో ఇక్కడ చూడండి, కట్ ఆఫ్ మార్క్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది. మనకి తక్కువ మార్క్స్ ఉండి తక్కువ పోస్ట్ ఉండి ఎక్కువ మంది అప్లై చేస్తే కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. అది కాక ఎక్కువ పోస్ట్ ఉండి తక్కువ మంది అప్లై చేస్తే కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది. ఇది క్లారిటీగా అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు 100 మంది అప్లై చేశారు, 500 మంది ఉన్నారు. 500 మంది నుంచి మనం 100 మందిని సెలెక్ట్ చేయాలి. 100 మందిని సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు 500 మందిని 100 మంది సెలెక్ట్ చేయడం కూడా కష్టమే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు 500లో ఇప్పుడు ఏంటంటే ఎస్సీ వాళ్ళకి ఆల్రెడీ రిజర్వ్డ్ ఉంటాయి, 10 పోస్టులు రిజర్వ్ అయి ఉంటాయి. సో ఎస్టీ వాళ్ళకి 10 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. సో ఓబీసీ వాళ్ళకి 10 పోస్టులు రిజర్వ్ అయి ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 పోస్టులు ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ లో 60 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం 100 పోస్టులు. సో ఇప్పుడు ఫస్ట్ ఈ 10 పోస్టులు ఎస్సీలో ఉన్న 10 పోస్టులు ఏం చేస్తారంటే, ఎస్సీలో ఎవరైతే ఎక్కువ మార్క్స్ ఉన్నాయో 100% ఉందో వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తారు. వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి 100% తీసుకొస్తారు. ఫస్ట్ 100 లేకపోతే తర్వాత 99 నుంచి తీస్తారు. సో 100% ఎవరు ఉన్నారో ఫస్ట్ పోస్ట్ వాళ్ళకి ఇస్తారు ఎస్సీలు. తర్వాత మళ్ళీ 99 ఉన్న వాళ్ళని సెలెక్ట్ 100 తర్వాత ఎవరు లేరు అనుకోండి, 99 ఇస్తారు. తర్వాత 98. సో ఇప్పుడు 100% ఉన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, సేమ్ 100%. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఫస్ట్ ఏజ్ ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. ఏజ్ ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అది ఒకటి. అండ్ ఇట్లా సేమ్ ప్రాసెస్ అంతే. మీకు మొత్తం ఎస్టీ వాళ్ళకి కూడా సేమ్ అంటే 100% ఫస్ట్ తీస్తారు. తర్వాత 99, 96, 94, 96, తర్వాత 95 లాస్ట్. అండ్ అట్లా ఈడబ్ల్యూఎస్ లో అట్లా, తర్వాత ఓబీసీలో అట్లా. సో ఇప్పుడు అన్రిజర్వ్డ్ కి వస్తారు. అయితే అన్రిజర్వ్డ్ లో ఎవరైనా పోటీ పడవచ్చు. ఎస్సీ వాళ్ళు పోటీ పడవచ్చు, ఎస్టీ వాళ్ళు పోటీ పడవచ్చు, ఓబీసీ వాళ్ళు పోటీ పడవచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పోటీ పడవచ్చు. సో ఇప్పుడు ఈ ఎస్సీలో 10 పోస్టులు 10 మంది సెలెక్ట్ అయ్యారు. ఇంకా ఉంటారు 500 మందిలో ఇంక ఉండొచ్చు ఎవరైనా. సో వాళ్ళు కనుక ఈ 10 పోస్టులు సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొక పోస్టు ఇంకొకళ్ళు ఎగస్ట్రా వాళ్ళు 11 నెంబర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళే హైయెస్ట్ ఉన్నారు. అంటే ఈ ఎస్టీల కన్నా వాళ్ళే హైయెస్ట్ పర్సంటేజ్ ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకన్నా వాళ్ళదే హైయెస్ట్ పర్సంటేజ్ ఉంది. ఈడబ్ల్యూఎస్ కన్నా వాళ్ళదే హైయెస్ట్ పర్సంటేజ్ ఉంది అనుకోండి 500 మందిలో. సో వీళ్ళని తీసుకెళ్లి ఈ అన్రిజర్వ్ లో సెలెక్ట్ చేస్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లియర్ గా. సో అట్లా సెలెక్ట్ చేస్తారు. సో సేమ్ అంతే. ఎస్టీలో కనుక ఎవరైనా ఎక్కువ ఉంటే ఎస్సీల కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉంది, ఈడబ్ల్యూఎస్ కన్నా ఎక్కువ పర్సంటేజ్, ఓబీసీలో కన్నా ఎస్టీలో ఎక్కువ పర్సంటేజ్ ఉంటే సేమ్ మిగిలిన 11 పోస్ట్ అతను అయితే అతను అన్రిజర్వ్ లో సెలెక్ట్ అయ్యారు. మీకు ప్రాసెస్ అర్థమైంది. సేమ్ ఇదే ప్రాసెస్, ఇట్లే సెలెక్ట్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటది. సో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. ఇది ఎట్లా ఉంటది. సో నేను చెప్పేది ఫైనల్ గా ఏంటంటే, కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం పోస్టులను బట్టి అప్లై చేసిన వాళ్ళని బట్టి కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. సో నేను మీకు ఏంటంటే, ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఏదైనా కావచ్చు, మేఘాలయ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఏ స్టేట్ అయినా కావచ్చు, అక్కడ ఏంటంటే పోస్టులు ఎక్కువ ఉంటాయి, అప్లై చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. సో మీరు అప్లై చేసుకుంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుందని అట్లా గెస్ చేసి చెప్తున్నారు. అంతేలే కానీ అక్కడ పెడితేనే వచ్చిందని చెప్పదు. అక్కడికైనా పోస్ట్ తక్కువ ఉండి కాంపిటీషన్ ఎక్కువ ఉంటే అక్కడ మీకు రాదు. అది నేను చెప్పేది. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే, మీరు క్లియర్ గా మీకు ఒక రోజు కేటాయించుకొని మీరు క్లియర్ గా ఆ వెబ్సైట్ లో ఉంటుంది. వెబ్సైట్ లోకి వెళ్ళి ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి, మా కేటగిరీకి ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి, అవి చూసుకొని మీరు కనుక ఆప్షన్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా వచ్చింది. డెఫినెట్ అంటే మీరు ఎక్కువ అంటే ఖచ్చితంగా వచ్చిందని చెప్పను, మీకు కనుక ఎక్కువ పర్సెంటేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అది మీరైతే ఒక రోజు కేటాయించి మీకు ఎక్కువ పోస్ట్ ఉన్న సర్కిల్ ఏంది, ఆ సర్కిల్ ఎక్కువ డివిజన్ ఉన్న పోస్ట్ కూడా చూసుకోండి. ఏ డివిజన్ లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి దాన్ని రాసుకొని మీరు అప్పుడు అప్లై చేశారనుకోండి, మీకు వచ్చే ఛాన్స్ ఉంది. అది
సో నేనైతే ఈ స్టేట్కి పెట్టుకున్నాను చెప్పను. నేను మాక్సిమం వీలైతే నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో ఏ స్టేట్లో ఏ సర్కిల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఏ డివిజన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేసుకుంటా. ఎందుకంటే మీ ఓన్గా మీరు తెలుసుకుంటేనే మీకు నెక్స్ట్ టైం మీరు అప్లై చేయాలన్నా మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఎవరో చెప్పింది విని, ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలాగా చెప్తారు. సో మీరు మీరు ముందు మీరు తెలుసుకోండి మీ ఓన్గా. అలా తెలుసుకుంటే మీకు ఫ్యూచర్లో అయినా యూజ్ అయింది. సో మీకు ఈజీగా అర్థమైంది పెట్టుకోవడానికి. అది ఫస్ట్ వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో మీ కమ్యూనిటీ ఉంటే మీ రిజర్వేషన్కి ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి అది చూసుకోండి. సో అక్కడ ఆప్షన్ పెట్టుకుంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. అది నేను చెప్పాలనుకున్నా. సో అది ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా నాకున్న నాలెడ్జ్తో నా నాలెడ్జ్ ప్రకారం చెప్పిన. సో ఇలాగే ఉంటుందని మ్యాక్సిమం ఈ పారామీటర్లోనే చూస్తారు. సో ఏ ఎగ్జామ్ అయినా ఇట్లే ఉంటుంది. సో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం మనం అప్లై చేసిన ఎంతమంది అప్లై చేశారు, సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దీంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవన్నీ కన్సిడర్ చేసుకునే పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే చాలా జెన్యూన్గా, చాలా ట్రాన్స్పరెన్సీగా, ఎక్కడ తప్పు లేకుండా చేసిద్ది సెలక్షన్ అనేది. సో ఈ సెలక్షన్లో ఏమైనా ప్రాసెస్లో ఏమైనా మోడిఫికేషన్ ఉండొచ్చు. సో ఇలా చేస్తారని నేను అనుకొని చెప్తున్నా. సో అది అండ్ ఇంకో విషయం వచ్చేసి ఈ నార్త్ ఈస్టర్న్ సర్కిల్లో పెట్టుకుంటే వస్తుందని చాలామంది చెప్తున్నారు అని అడుగుతున్నారు. సో ఇది ఏంటిదంటే అక్కడ పోస్టులు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి, అప్లై చేసే వాళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి, మీరు ఏమన్నా అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చేసుకొని కూడా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ అక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉంది, లేకపోతే మహారాష్ట్రలో కట్ ఆఫ్ తక్కువ ఉంది, ఇలా వేరే స్టేట్కి తక్కువ ఉందని చెప్తున్నారు. ఇదంతా ఏంటిదంటే వాళ్ళ అనాలిసిస్. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి పోస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుందిగా. సో పోస్టులు అనేవి ఎక్కువ ఉండి ఇలా ప్లేస్ వాళ్ళు తక్కువ ఉంటే కట్ ఆఫ్ అనేది యాజ్ ఇట్ ఈస్కి తక్కువ ఉంటుంది. సో అట్లా బేస్ చేసుకొని చెప్తున్నారు వాళ్ళు. అది సో మ్యాక్సిమం అయితే మీ ఓన్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. అట్లా తెలుసుకుంటేనే మీకు నెక్స్ట్ మంచిగా ఈజీగా అర్థమైంది, మీరు ఎక్కడ పెట్టాలో మీకు అర్థమైంది. అదైతే డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే చాలా యాక్యురసీగా సెలక్షన్ ప్రాసెస్ చేసింది. దాంట్లో అయితే ఎటువంటి కాంప్రమైజ్ అవ్వదు, చాలా జెన్యూన్గా చేసిద్ది అది. సో ఇది ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ ఎవరు చెప్పినా సరే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని మీకంటూ ఒక అర్థమై అది కరెక్ట్ అనిపిస్తేనే ఆప్షన్స్ పెట్టుకోండి. సరే ఏమన్నా డౌట్ ఉంటే నేను అడగండి, ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తా. అది వీడియో కనుక మీకు అర్థమైంది అనుకున్నా. ఒకవేళ మీకు అర్థం కావాలి ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, వాటికి కూడా నేను వీడియో చేస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.